ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. ఆలమూరు భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతుల్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. శనివారం మండల కేంద్రమైన ఆలమూరు, పెనికేరు, మోదుకూరు, గుమ్మిలేరు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. మోకాలి లోతులో నీరు నిలిచిపోయిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకొని భరోసా అందించారు. ముంపు నీరు పంట పొలాల నుంచి బయటకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. వర్షాల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది గనుక ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాచిన మంచి నీటిని తాగడం, పరిశుభ్రత పాటించడం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రకమైన పరిస్థితుల్లో ఉంది. రైతులు ఇదే కాదు, మిగతా కూడా ఆకుమళ్ళు దెబ్బతింటే అదేవిధంగా మిగతా వచ్చిన చేలు కూడా ఇదే పరిస్థితి 2 రోజులు కొనసాగితే మొత్తం అంతా కూడా ఉపయోగపడిన పరిస్థితి, రైతుకి ఏ విధంగా కూడా ఉపయోగపడిన పరిస్థితి. మరి తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రైతాంగం, ఒక ప్రజలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా అధికారులు, అదేవిధంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి మరి ఈ ఇబ్బందులు కట్టెక్కడానికి కృషి చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఆదుకోవాలో మరి ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్ళి మరి 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. రేపటిలో ఉన్న పరిస్థితులను కూడా గమనించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఏ విధంగా రైతాంగానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇది వైరల్ ఫీవర్స్ అని ఒక రైనీ సీజన్ స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోకపోతే వారు కూడా అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఫీవర్స్ అవి దాటాలనుకుంటే మరి కాచిన మంచినీరు తాగడం కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ, లేదా డ్రైనేజీలు క్లీన్ చేసుకుంటాం అనేది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, రెవెన్యూ కానీ, అగ్రికల్చర్ కానీ అన్ని శాఖల అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది. వారు మరి ప్రజలతోటి, రైతులతోటి అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు తొలగించడానికి వారి యొక్క కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క కష్టాన్ని, ఎందుకంటే ఇంత పెద్ద వర్షం మనం ఎరగం, ఈ మధ్యకాలంలో ఎరగం, ఇంత భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ నష్టాలు గట్టెక్కించడం కోసం అందరూ ప్రజలకి, రైతులకి అండగా ఉందామని మన యొక్క చేయవలసిన చేయూత మనం చేద్దామని కూడా తెలియజేస్తాము.